నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము చిన్న మొత్తాల పొదుపుతో మనం పెద్ద అమౌంట్ ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది డిస్కస్ చేద్దాము. అయితే ఈ వీడియోలో ఆ డిస్కషన్ ఎందుకు చేయాల్సొస్తుంది అంటే చాలామందికి ఇప్పుడు మార్కెట్ డౌన్ ఎళ్తుంది. బేరిష్ మార్కెట్ ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వచ్చు, కొంచెం లో ఇన్‌కమ్ గ్రూప్ అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ కూడా చాలామంది సార్ మేము ఇన్వెస్ట్‌మెంట్‌లోకి రావాలనుకుంటున్నాము. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మా దగ్గర పెద్ద అమౌంట్స్ లేవు. మాకొచ్చే పాకెట్ మనీలో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? మాకెంత మిగులుతది? ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకుంటే అన్నది చాలామంది అడిగే క్వెషన్స్. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్‌గా ఈ వీడియో చేస్తున్నాను. మీరు తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. దాని ముందు నా పేరు అభిషేక్ అండి. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కార్పొరేట్ అండ్ పర్సనల్ ఇన్సూరెన్స్‌కి ప్లానింగ్ ఇస్తున్నాను. సో, మీకు ఇన్ కేస్ ఎనీ సర్వీసెస్ కావాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీసెస్ కావాలి అంటే తప్పకుండా కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. కమింగ్ టు ద వీడియో. చిన్న మొత్తాలు అంటే ఎంత అన్నది చాలామంది ఫస్ట్ అడిగే క్వెషన్ ఎంత పెట్టాలి మనం? సో, మీరు రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే రూ. 1000తో రూ. 1,00,00,000 వస్తది అంటే ఎవ్వరు నమ్మరు. బట్ మీకు ఆ ప్రొజెక్షన్ రూ. 1000 పెడితే రూ. 1,00,00,000 ఎలా వస్తది అన్నది నేను మీకు స్క్రీన్ మీద ఏస్తున్నాను. నాది వాయిస్ ఓవర్ ఉంటది. ఈ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉండండి. నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇదొచ్చేసి నేను ఎస్ఐపి అండ్ లంప్ సమ్ రెండిటికి తీసుకున్నాను. సో, ఎస్ఐపి అంటే మనం వచ్చేసి ఎవ్రీ మంత్ చేసేదాన్ని ఎస్ఐపి అంటాం. సో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సపోజ్ మీరు ఒక స్టూడెంట్. నేను కాలేజ్ స్టూడెంట్ సార్ నా దగ్గర రూ. 1000 ఉంది. అంటే మీరు నెలకి రూ. 1000 ఎయగలిగితే రూ. 1000తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే. రూ. 1000 నెలకేస్తే గనుక మీరు ఇయర్‌లీ మీరు 12,000 కడతారు. మీరు ఒక్కసారి చూడండి మీకు ఎట్ 18% ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్. ఎట్ ద రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్. ఎందుకు 18% అంటే మనకు మార్కెట్ ఇస్తున్న రిటర్న్ 15% ఉంది. యావరేజ్ రిటర్న్ ఫ్రమ్ డే 1 మార్కెట్ మనకి నిఫ్టీ ఇండెక్స్ కానియండి, ఏది కానియండి 15% ఉంది. సో, మనం ఎస్ఐపి చేసేటప్పుడు కంపల్సరీ యాక్టివ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం. యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఎట్ ద రేట్ ఆఫ్ 18% బెటర్ దెన్ ద మార్కెట్ రిటర్న్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 18% రిటర్న్‌తో మీకు ఎంత అయితది మీ ఫండ్ వాల్యూ అన్నది నేను చెప్తాను. మీరు చూసినట్టయితే ఈ చార్ట్‌లో మీరు ఇక్కడ చూడండి ఎస్ఐపి అమౌంట్ ఎవ్రీ మంత్ హౌ మచ్ వెల్త్ కెన్ బి క్రియేటెడ్ అన్న దాని కింద మీరు చూస్తే ఎస్ఐపి అమౌంట్ పర్ మంత్ వచ్చేసి రూ. 1,000 ఉంది. దీనిలో మీకు ఇంకోటి కూడా పెట్టాను. ఎస్ఐపి టాపప్ పర్సెంట్. అంటే మీరు ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేయాలి అనుకుంటే అది ఎంత పెట్టానంటే 5% పెట్టానండి. మీ కాలిక్యులేషన్ రెండిటికి చెప్తాను. 5% అంటే 1 ఇయర్ తర్వాత మీరు ఎవ్రీ మంత్ 1,050 పే చేస్తారు. అంటే జస్ట్ ఒక రూ. 50 పెరుగుతది నెక్స్ట్ ఇయర్. సో, 5%తో మీరు స్టెప్ అప్ చేస్తే మీ కాలిక్యులేషన్ చూడండి. మీరు ఫస్ట్ ఇయర్ మీరు 18% ఇంట్రెస్ట్‌తో గనుక 12,000 ఏస్తే 13,140 అయితది. అదే మీరు 5 ఇయర్స్ తర్వాత చూస్తే మీరు 1,02,000 వరకి ఇంచుమించు మీ వాల్యూ వస్తుంది. ఓకే. అట్లనే 10 ఇయర్స్‌కి తీసుకుంటే 3,64,388 అయింది. దాన్నే మీరు 20 ఇయర్స్‌కి తీసుకుంటే 25,00,000 అయింది. మీరు రూ. 1,000 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. 25,00,000 మీ వాల్యూ ఉన్న రోజు కూడా మీరు కట్టే పేమెంట్ 2,527. అంటే యాస్ ఆన్ టుడే మీకొచ్చే ఇన్‌ఫ్లేషన్ ఏదైతే ఉందో 5% ఇన్‌ఫ్లేషన్‌తో మీది మినిస్క్యూల్ అమౌంట్ అన్నమాట. ఈ రూ. 1,000 2,500 యాస్ ఆన్ టుడేనే రూ. 1,000కి వాల్యూ లేదు. బట్ మీరు ఆ రోజులలో నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత యువర్ ఎస్ఐపి అమౌంట్ ఎవ్రీ మంత్ వుడ్ బి అరౌండ్ 2,527 ఓన్లీ. అదే మీరు 30 ఇయర్స్ గనుక చేసుకుంటూ వెళ్తే ఇలానే ఎవ్రీ ఇయర్ 5% పెంచుకుంటూ వెళ్తే మీ ఫండ్ వాల్యూ వచ్చేసి రూ. 1,40,55,072 అయితదండి. సో, ఇది లాంగ్ టర్మ్. సో, ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ నా దగ్గర మంత్లీ నేను ఇంత చేస్తున్నాను కదా! నాకు టాపప్ వద్దు. నేను ఓన్లీ రూ. 1,000 కడతాను. ప్లెయిన్ రూ. 1,000 కడతాను. మీరు ఇక్కడ చూడండి కింద టాపప్ ఎస్ఐపి ఏ అని పెట్టాను. ఫిక్స్డ్ ఎస్ఐపి బి అని పెట్టాను. ఫిక్స్డ్ ఎస్ఐపి బి అని బ్లూ కలర్ ఇంక్‌లో ఉంది చూడండి. హైలైట్ చేసింది. దాంట్లో మీరు స్క్రీన్‌లో చూసినట్టయితే టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ కేస్ మీరు టాపప్ వాడకుండా ఎవ్రీ ఇయర్ 30 ఇయర్స్ మీరు గనుక
1000 కట్టుకుంటూ వెళ్తే మీరు మొత్తం పే చేసే వాల్యూ 3,60,000. మీరు ఓన్లీ 1000 రూపీస్ 30 ఇయర్స్ కట్టినా మీరు 20 అంటే మీ స్టూడెంట్ ఏజ్ 2021 వేసుకోండి. మీ 21లో మీరు ₹1000 ఎస్ఐపి ఎవ్రీ మంత్ కట్టుకుంటూ మీరు 51 ఇయర్స్ వచ్చే వరకు 1000 రూపీస్ కట్టినా బై ద టైమ్ యూ రీచ్ యువర్ 50 ఇయర్స్ మీకు ₹1,00,00,000 3,93,000 చేంజ్ మీకు సేవ్ అవుతుంది. ఏది ఓన్లీ 1000 రూపీస్. అదే మీరు 5% స్టెప్ అప్ ఎవ్రీ ఇయర్ మీరు 5%తో ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేసినప్పుడు మీరు పే చేసే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చెప్తున్నాను. మీరు పే చేసేది 30 ఇయర్స్ గాను 7,97,266 రూపీస్ మాత్రమే. ఓకే, 7,97,000 రౌండ్ ఫిగర్గా 8 లక్షలు అనుకోండి. కానీ మీకు ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ వాల్యూ దీంట్లో వచ్చేసి 1,40,55,072 రూపాయలు ఉంది. సో మీరు ఆల్మోస్ట్ ₹1,00,00,000 ₹1,000తో సంపాదించవచ్చు. ఎంత చిన్న అమౌంట్ ఉన్నా ఏదో ఒక రోజు దాన్ని పెద్దగా చేయొచ్చు. బట్ మీకు దీంట్లో మెయిన్ గేమ్ ఏంటంటే మీకు పేషెన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే మీ దగ్గర ఏమంటారు అంటే ఆ పట్టుదల ఉండాలి. ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేస్తారు వీడియో చూసి, సరే ఈ రోజు నుంచి చేసేద్దాం ₹1000తో అని. బట్ ఆఫ్టర్ 2 to 3 months తర్వాత అబ్బా ఏం చేస్తాంలే ఈ ₹1000 అన్నట్టు వదిలేస్తారు. ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉంది కదండి, మీరు పెట్టిన 3000 కాస్త ఏదో ఒక 2,920 ఎంతో చూపిస్తుంది. సడన్గా మోటివేషన్ అంతా కోల్పోతారు. అరే ₹80 పోయింది, 3000 పెట్టినా ₹80 పోయింది. బట్ ఆ ₹80 ఈ రోజు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మీరు అదే పెట్టడం మీరు 30 ఇయర్స్ ₹1000 పెట్టుకున్నా మీరు ₹1,00,00,000 సంపాదించవచ్చు. సో ఇది ఓన్లీ 18% రిటర్న్తోనే మీకు చూపించాను. మీకు ఈవెన్ 20% రిటర్న్ది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ మీరు జస్ట్ మీకోసం నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీరు కనుక 20 ఇయర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వాల్యూ చెప్తాను. మీరు అదే 20% రిటర్న్స్తో కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేసి 2,06,07,925 రూపీస్ వస్తుందండి. ఏది మీరు టాపప్ చేసుకుంటూ వెళ్తే. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మాత్రం 7,98,000 వేసుకోండి. ఓకే, అలానే మీరు ఓన్లీ ₹1000 కడతాను సార్ నేను ఎక్కువ కట్టను అనుకుంటే, మీరు ఇన్ కేస్ 20% రిటర్న్ కనుక మీరు తీసుకోగలిగితే మార్కెట్ నుంచి 1,56,76,000 ఇంచుమించు మీకు రిటర్న్ వస్తుందండి. ఇది సో మీకు రిటర్న్ ఎప్పుడైనా మీకు రిటర్న్ మంచి రిటర్నే వస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అంతా లాంగ్ టర్మ్ గేమ్ అండి. మీరు పెట్టగానే 2 మంత్స్కి 3 మంత్స్కి 6 మంత్స్కి సార్ మార్కెట్ పడిపోయింది, నాకు ₹100 లాస్లో ఉన్నా, లేదు 200 లాస్లో ఉన్నా అని మీరు కనుక తీసేసుకోండి. మీరు మిస్ అయ్యే ఆపర్చునిటీ వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. సో దయచేసి స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి రేపు ఒక ఫండ్ బిల్డ్ చేయాలి అన్న వాళ్ళు ఫస్ట్ స్టెప్ కింద ఒక ₹1,000 అయినా చేయండి. ఓకే, ఇది చేయాలి అన్నప్పుడు మీకు ఫస్ట్ వచ్చేది మనకి ప్లాట్ఫామ్ ఎలా, గైడెన్స్ ఎలా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. మీకు ప్లాట్ఫామ్ వచ్చేసి ప్రూడెంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ప్రూడెంట్ నుంచి మీరు సైన్ అప్ అవ్వచ్చు. దానిలో ఎన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయో ఇండియాలో అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఒక మ్యూచువల్ ఫండ్స్ మీకు ఫ్రీగా ఉంటాయి, మీరు బై చేయొచ్చు. ఓకే, మీరు బై చేసే ముందు మీకు ఏదైనా డౌట్స్ ఉండి సరే ఏదైనా ఈ ఫండ్ తీసుకోవాలా ఆ ఫండ్ తీసుకోవాలా అన్న డౌట్ ఉంటే మీరు నా రిఫరెన్స్ లింక్తో కనుక మీరు ప్రూడెంట్లో అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు నన్ను కాల్ చేయండి, నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఎటువంటి ఫండ్లో మీరు స్టార్ట్ చేయొచ్చు. యాజ్ ఆన్ టుడే ₹1000తో ₹1,00,00,000 చేయనీకి 1000 to 1 crore. ఓకే, ఈ జర్నీ స్టార్ట్ చేయండి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.